మిమ్మల్ని ప్రశ్నలు అడిగి మీ దగ్గర వినటానికి బదులు, మీకు అర్థమవుతున్న పాయింట్, మీరు చెప్పేటువంటి వాటిని ప్రశ్నలు అడిగి తెలుసుకోవటానికి బదులు ఇలాగ చేయండి అని సూచించినటువంటి మా దేశ వ్యవస్థ ఏదైనా ఉంది అంటే దయచేసి ఆ వ్యవస్థను మీరు అలాగ వచ్చిన వాళ్ళందరినీ దయచేసి పెద్ద మనసుతో మన్నించండి. మీకేమనిపిస్తుంది? ఆయన నేచర్ అంటే ఆయన ఐడియాలజీ మీకు ఎలా అనిపిస్తూ ఉందో? ఆయన హంబుల్నెస్ని తెలియజేస్తుంది. ఆయన తగ్గింపుని, ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ని మనం చూడగలుగుతున్నాం. You are the experts. మీ దేశంలో మీరే నైపుణ్యత గలవారు. You are going to be the people that will reach others in India, not Stephen and I. స్టీవెన్ నేను కాదు మీ దేశ ప్రజలను రీచ్ అవ్వాల్సింది. మీరే మీ దేశ ప్రజల వద్దకు చేరుకొని వాళ్ళతో మాట్లాడాలి. అయితే గతంలో లాగా కాదు, ఇప్పుడు నేర్చుకున్నటువంటి విధానంలో. బీ క్యూరియస్, కింగ్డమ్ కల్చర్. బిలీవ్ ద బెస్ట్, కింగ్డమ్ కల్చర్. We get to be your partners and your guides. మేము మీతో పాటు ప్రయాణం చేసే భాగస్వాములం, అలాగే మీకు సలహాలు సూచనలు అందించడం కొరకు సహాయపడేవాళ్ళం. And we're honored to walk with you. అంతేకాకుండా మీతో కలిసి ప్రయాణం చేయడానికి మాకు చాలా గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. So I say all that, and I want to bless you and give you joy in your gatherings. అందువల్ల నేను ఈ సంగతులను చెప్పి మిమ్మల్ని దీవించాలని, మీ జీవితాల్లో సంతోషాన్ని నింపడం కొరకు ఈ సంగతులు చెప్తా ఉన్నాను. Several people that I would like to thank. నేను చాలా మంది గురించి ఆలోచన చేస్తూ ఉంటాను. You know how much we enjoy our partnership. అయితే మీతో కలిసి చేసేటువంటి ఈ భాగస్వామ్య ప్రయాణంలో ఎంతగా సంతోషించామో అది చాలా ప్రాముఖ్యమైనది. మేము చాలా సంతోషించాము మీతో ప్రయాణంలో. You are the one that has done so much work to make this happen. ఈ కాన్వర్సేషన్ గ్రూపు భారతదేశంలో ప్రారంభించడానికి మీరు అందరూ చాలా కృషి చేస్తున్నారు, చాలా శ్రమిస్తూ ఉన్నారు. To all the zone leaders in those 4 wonderful places. ఈ 4 ప్రాంతాల్లో కార్యనిర్వహణ భారాన్ని మోస్తూ ఉన్నటువంటి నాయకులైన వాళ్ళందరి దృశ్యం నేను మాట్లాడుతూ ఉన్నాను. Always nervous trying to say the names of the city, but Vijayawada, Kumbum, Chilurekalepet, that's not correct, and Vizag. I know that's not correct either. But to each of the leaders in those places, thank you. ఈ 4 ప్రాంతాల్లో జరుగుతున్న ఈ పరిచర్యలు, చిలకలూరుపేట కానీ, ఖమ్మం కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, అక్కడ సమకూర్చబడుతున్న నాయకులందరికీ ధన్యవాదాలు. మీ కృషి చాలా అభినందించదగింది. For your hard work. మీ శ్రమ కొరకు, మీ కష్టం కొరకు కృతజ్ఞతలు. Then I want to thank everyone that comes. You give up a whole day to come. అంతేకాకుండా ఒక రోజంతా మీరు కూర్చుంటున్నారు ఈ కార్యక్రమం కొరకు, అందుకు చాలా అభినందనలు. అమెరికాలో రోజంతా కాన్ఫరెన్స్లు జరుగుతాయా తెలుసా మీకు? అది అంత టైం ఉండదు వాళ్ళకి. రోజంతా మీటింగ్ పెడితే కూర్చుంటారు ఇండియన్స్ అనే సంగతి తెలిసే వాళ్ళు అక్కడ తబ్బిపోతుంటారు. అంటే వాళ్ళు అనుకుంటారు ఎంత ఆసక్తి దేవుని వాక్యం అంటే భారతీయులకని వాళ్ళ భ్రమ. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అంత బాగా వింటారా అంటే అబ్బా మామూలుగా కాదు, కళ్ళు అర్పకుండా వింటారు మన వాళ్ళని ఈ ఎల్లినోళ్ళు చెబుతుంటారు. అది ఎందుకు వస్తారో ఎందుకు వింటారో మనకు తెలుసు, కథలు వేరే సంగతి, పక్కన పెడదాం. అయితే అలాగ అలవాటైంది, అలవాటు చేసుకున్నాం, కారణాలు ఏమన్నా కానీ. బట్ ఈ సంభాషణ సంస్కృతి మాత్రం పరిచర్యకు గొడ్డలు పెట్టు లాంటిది, ప్రాణాధారం లాంటిది భవిష్యత్ స్వార్థ పనికి. దిస్ ఈజ్ అ ప్రీ ఎవాంజలిజం టూల్. దురదృష్టవశాత్తు ఎందుకో, లేకుంటే సాతానుడే ఇది మనకు ఈ సున్నితమైన దాన్ని తెలియకుండా అడ్డుకున్నాడేమో నేను అనుకుంటా ఉన్నాను. మరి మరుగుపరిచాడు, ఎన్నాళ్ళకు తెలిసింది, అందుకు దేవునికి స్తోత్రం. You come from sometimes many kilometers. Bless you.
మీరు చాలా దూర ప్రాంతాల నుంచి చాలా కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేస్తున్నారు, మీకు దీవెనలు. You have to get rides and make sacrifices. Bless you. మీరు కలిసి ప్రయాణం చేస్తున్నారు, గుంపులుగా అనగా ట్రైన్స్లో కార్స్లో వచ్చేవాళ్ళు త్యాగం చేస్తా మీరు రాగలుగుతున్నారు. అవును, సహజమైన భాషల్లో ఒక నలుగురు కలిసి రావటం, నెల్లి జీవన్ బ్రదరు చాలా దూరం, నలుగురు కలిసి టీమ్గా రావటం, ఇట్స్ అ గ్రేట్ థింగ్. నిజంగా చాలా గొప్ప సంగతి. మనకు అలవాటు వచ్చేమో కానీ అది మన సమయాన్ని అన్నిటినీ త్యాగం చేసి రావడం దేవుని యొక్క వాక్య నిమిత్తం. Thank you. Those are the things I wanted to say thank you for. నేను మీకు ఏ విషయాల గురించి నేర్పాలనుకుంటున్నా వాటన్నిటిని బట్టి మీరు వచ్చి కూర్చొని వింటున్నారు కాబట్టి వాటన్నింటి కొరకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనే మాట మన దేశంలో కల్చర్లో చాలా చిన్నది, వాళ్ళకి చాలా పెద్దది. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి చెబుతారు, మనం ఎక్కడి నుంచి చెబుతాం, అంతే తేడా. మనం సారీ అయిన ఎక్కడి నుంచే, థ్యాంక్స్ అయిన ఎక్కడి నుంచే, వాళ్ళు రెండు ఇక్కడి నుంచి చెబుతారు. తెలుసా, ఏదైనా మనం అమెరికన్ లెటర్ రాసేటప్పుడు ఫర్ దిస్ థ్యాంక్ యూ అనే మాట మనం చాలా సాధారణంగా రాస్తాం కదా, వాళ్ళు దాన్ని ఇక్కడికి తీసుకుంటారు థ్యాంక్ యూ అనే మాట. మనకేమది అలవాటు అది. The Lord is paying attention to your work. మీరు చేస్తున్నటువంటి ఈ కఠినమైనటువంటి శ్రమకు దేవుడు దృష్టి నిలిపాడని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది దేవుని రాజ్య వైఖరిని మార్చబోయేది కాబట్టి దేవుడు దృష్టి పెడుతున్నాడు మీ త్యాగాన్ని. Lord is paying attention to the energy that you're putting to this. ఈ కార్యక్రమం కొరకు మీరు వెచ్చిస్తూ ఉన్నటువంటి ఈ శక్తి మొత్తాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈ కార్యక్రమం కొరకు మీరు పెట్టుబడిగా పెడుతున్నటువంటి శక్తి అంతటిని దేవుడు చూస్తున్నాడు. అందుకు కృతజ్ఞతలు. He will make us all better conversationalists for Jesus. దేవుడు మిమ్మల్ని అందరినీ మరింత మెరుగైన సంభాషకులు అంటే ఇతరులతో మాట్లాడటంలో నైపుణ్యాన్ని ఇక పైన నేర్చుకునేటువంటి సంభాషకులుగా మిమ్మల్ని అందరినీ మార్చునుగాక. Enjoy Stephen in this wonderful day. స్టీవెన్ ఇక తర్వాత చెప్పబోయేటువంటి ప్రసంగాన్ని మీరు వింటూ ఆస్వాదించండి, ఆనందించండి. Bless each of you. దేవుడు మిమ్మల్ని ప్రతి ఒక్కరిని దీవించును గాక. రైట్, అయిపోయింది. ఇది ఇంట్రొడక్షన్. అదే వినటం ట్రాన్స్లేషన్ చేయడం చాలా కష్టమైన పని కదా, అందుకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒకసారి ఈ పిక్చర్ని మళ్ళీ మీ ముందు ఉంచుతాను, చూడండి. ఒకసారి ఆలోచించండి. ఈ పిక్చర్ని మళ్ళీ చూస్తూ ఇది ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఈ కార్యక్రమ చిత్రం అన్నది, దిస్ ఈజ్ ద మ్యాప్, రూట్ మ్యాప్ ఆఫ్ ద పిక్చర్, రూట్ మ్యాప్ ఆఫ్ ద ప్రోగ్రామ్. శిరస్సు, మనసు, చేతులు. దురదృష్టవశాత్తు మనం దీనికి పని పెట్టాం. అసలు ఇది చేయడానికి వేరే వాళ్ళు ఉంటారు, మంద కాదు అది. అది వేరే వాళ్ళ పని, మన పని కాదు. మరి మన పని ఏంటి? మన పని ఏంటి తెలుసా? మన పని ఇది. ఏంటది శిరస్సు అంటే? ఏంటో నాయకత్వం ఇంకా కాదు. శిరస్సు అంటే మనం చేసేది ఇంతకాలం చేసింది అదే. ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో మనం ఎక్కువ సమయాన్ని వెచ్చించింది దేనికి చెప్పాలి? ఎన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో మనం ఎక్కువ సమయాన్ని వెచ్చించింది దేనికోసం? ఈరోజు కూడా వెచ్చిస్తుంది దేనికోసం? ఎక్కువ ఫోకస్ చేసింది దేనిపైన? నేర్చుకోవటం పైన. అంటే వింటా ఉంటాం, నోట్స్లో రాసుకుంటా ఉంటాం, బుర్రకు ఎక్కించుకుంటా ఉంటాం. ఎన్ని సంగతులు? అన్ని సంగతులు చాలా సంవత్సరాలు పెట్టుబడి పెట్టాం. ఆ తర్వాత రెండోది బోధించటం పైన నేర్చుకున్నాం, చాలా సంగతులు బోధించాం. ఈ రెండు పనులు దగ్గరే అయిపోయాం. నేర్చుకున్నాం, బోధించాం. అయితే నేర్చుకున్న దానిలో బోధించటమే ఉంది.
నేర్చుకున్న దాంట్లో ఏముంది? బోధించడం ఒక్కటే ఉంది. నేర్చుకున్న దానిలో కార్యాచరణ లేదంటాను నేను. మీరేమంటారు? క్రియాశీలకంగా పనిచేయటం నేర్చుకున్న దానిలో లేదు. సర్చ్ యువర్ ఆడియన్స్ టు ప్రీచ్. ఒక్కరున్న ఇద్దరు ముగ్గురు కూడిన నామమును ఎక్కడ కనపరచుదరో అక్కడికి వెళ్ళి నేను ప్రసంగం చేస్తానంటున్నాం మనం. యు ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ ఫర్ దాట్. కనుక అది కార్యాచరణ. లక్ష్యమేమో ఈ 5 జరగాలి అంటే దైవికమైన జ్ఞానము, దైవికమైన సంభాషణలే కీలకమైనవి. అయితే ఇదంతా చెయ్యాలి అంటే ఈ 4 రకాల మనస్తత్వాలపై దృష్టి జరపాలి. వాటిలో మొదటిది ఆసక్తి కలిగి ఉండటం, అది దేవుని రాజ్య సంస్కృతి. రెండోది బిలీవింగ్ ద బెస్ట్, మెరుగైన దాని యందు నమ్మిక ఉంచటం రెండోది. చెప్పే కదా, మైకేల్ జోర్డన్ ఆయన నాయకత్వంలో ఆయన జట్టులో సభ్యుడిగా ఉండగా ఒక్క వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా వాళ్ళు కొట్ల, బికాజ్ ఆఫ్ హిస్ నేచర్. కానీ కోచ్ మారిన తర్వాత ఆయనలో పరివర్తన వస్తే 6 వరల్డ్ ఛాంపియన్షిప్స్ కంటిన్యూస్గా మైకేల్ జోర్డన్ కొట్టగలిగాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బిలీవింగ్ ద బెస్ట్. అంటే తన జట్టులో ఉన్నటువంటి మిగతా ఆటగాళ్లలో ఉన్న మెరుగైనటువంటి లక్షణాలని అభినందించమని, గౌరవించమని వాళ్ళ కోచ్ నేర్పినప్పుడు అంత గొప్ప సత్ఫలితం రాబట్టబడింది. రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. ఒకసారి అందరూ లేచి నిలబడి ఓ మంచి పల్లవి కీర్తన నేను పాడతాను, మీతో నాతో పాటు ఎక్కించండి. రిలాక్స్ అయితే నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. ఎంతవరకు అయితే చూద్దాం. ఐ థింక్ మార్నింగ్ సెక్షన్ హాఫ్, లంచ్ తర్వాత ఒక హాఫ్, అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక ½ అన్ అవర్ మాత్రం వి విల్ పుట్ వర్క్ ఫర్ హ్యాండ్స్. కలిసి కూర్చొని మాట్లాడదాం ఈ కార్యక్రమాన్ని గురించి కానీ దీని అవుట్కమ్ గురించి కానీ. ఓకేనా? అందరికి వచ్చిన పాటు ఏం పాట పాడదాం? సాగేదాను నేను యేసుతోడు. సాగేదాను నేను యేసు తోడను, లోకమంతా యేసుకై గెల్వ సాగెదన్. ఆటంకంబులెన్ని శోధనంబులుండినన్, వెనుక తట్టు చూడకుండా సాగిపోవుదన్. సాగెదన్ ముందుకే గెల్వ సాగెదన్, చాటేస్తూ పాప ఫలితము అఘోర నరకము. యేసు ప్రేమను పరలోక రాజ్యము, చాటేస్తూ పాప ఫలితము అఘోర నరకము. యేసు ప్రేమను పరలోక రాజ్యము. ఆనందమే ఆనందమే సిల్వ వార్త చాటుట ఆనందమే. ఎంత సుందరంబులైనవి పాదంబులు, సిద్ధ మనసుతోడు సేవకెళ్ళినప్పుడు. ఎంత సుందరంబులైనవి పాదంబులు, సిద్ధ మనసుతోడు సేవకెళ్ళినప్పుడు. యేసు వార్త సేవ కొరకు పిలువబడితిమి, చాటుటాకు ఎంతయో రుణస్థులమెగా. ప్రకటించేడి భారం మోపబడి ఉన్నది, ప్రకటింపనిచో అయ్యో నాకు శ్రమయగా. వెళ్ళెదన్ సర్వలోక ప్రజల యొద్దకు, సువార్త సేవ విషయంలో సిగ్గేమీ లేకుండా సమస్త జనులను సువార్త సేవ విషయంలో సిగ్గేమీ లేకుండా శిష్యులుగా చేద్దాం సమస్త జనులను. ఆనందమే ఆనందమే
సెల్వ వార్త చాటుట ఆనందమే. ఎంత సుందరంబులైనవి పాదంబులు, సిద్ధ మనసుతోడ సేవకెళ్ళినప్పుడు ఎంత సుందరంబులైనవి పాదంబులు, సిద్ధ మనసుతోడ సేవకెళ్ళినప్పుడు. థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. మంచి రిలాక్సేషన్ దొరికింది. ఈరోజు కీనోట్ స్పీకింగ్లోకి వెళ్దాం. నాకు తెలుసు కొంచెం కష్టమైందే, అయినా త్వరగా వినేటువంటి ప్రయత్నం చేద్దాము ఈనాటి పాఠాన్ని. ఈరోజు మనతో వాక్యాన్ని అనగా కాన్వర్సేషన్ గ్రూప్ గురించి ఒక్క అంశాన్ని మాట్లాడటానికి స్టీవెన్ బెయిలీ గారు మనం సిద్ధంగా ఉన్నారు. Hello, Wandanamalu. Greetings. I bring you greetings from the United States of America in the name of Jesus Christ, our Lord and Savior. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తీసుకొని వస్తున్నాను. వందనాలు. I am so thankful for technology so that we can join you at least on the screen since we can't be there in person. And I think I said this before, to me, our trip to India was a little glimpse of heaven. ముఖాముఖిగా ఇలాగ మేము రాకపోయినప్పటికీ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలుసుకునేటానికి అనుకూలమైనటువంటి ఈ సాంకేతికతను బట్టి చాలా సంతోషంగా ఉన్నాను. అంతేకాకుండా మేము భారతదేశానికి వచ్చి చేసినటువంటి పర్యటన నాకైతే ఎలా కనిపించిందంటే, ఇంచుమించుగా ఒక్కసారి పరలోకాన్ని తొంగి చూసి వచ్చానేమో అనేంత భావన కలిగింది. Because in heaven we won't have to meet like this. ఎందుకంటే పరలోకంలో ఇలాగా భౌతికంగా చూసేటువంటి కలుసుకునేటువంటి అవకాశం అక్కడ అయితే లేదు. We'll all be there together. కానీ అందరం కలిసి మాత్రం అక్కడ ఉంటాం. ఇలా కాదు కానీ ఇంకొక రూపంలో. I want to thank you once again for the way that we were received back in August. It was such an honor to visit your beautiful country. చాలా అందమైన గొప్ప దేశమైనటువంటి భారతదేశంలో మేము వచ్చినప్పుడు మీరు మమ్మల్ని చేర్చుకున్న విధానం, మమ్మల్ని సన్మానించి గౌరవించిన విధానం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. And since we've been back in the United States, it's been very interesting. As I pray for you and think a lot about what I learned from you by being in your country. మీ దేశానికి రావటం వల్ల నేను ఏం నేర్చుకున్నానో అనే విషయాలు పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఎంత మేలు పొందానో తలుచుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. I also find myself having a lot of conversations with people here in the States. And they అంతేకాకుండా తిరిగి వచ్చిన తర్వాత మా దేశంలో చాలామందితో ఈ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడుతున్నాను, సంభాషిస్తూ ఉన్నాను. know what we were doing in India. భారతదేశంలో మేము ఏం కార్యక్రమం మొదలుపెట్టామో, ఏం చేస్తున్నాం అనే దాని గురించి చాలామందితో చర్చించాం మేము. And when I tell them that we were there really to talk about the art of conversation, about spiritual conversations. అయితే మేము భారతదేశానికి వెళ్ళింది ఈ సంభాషించేటువంటి ఒక కళను పరిచయం చేయడం కొరకని, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి సంభాషణల గురించి మాట్లాడటం ఏంటో తెలియజేయడం కొరకు వెళ్ళాము అని మా దేశంలో కొంతమందికి మేము తెలియజేస్తూ ఉన్నప్పుడు, about using conversations as an evangelistic tool. అంతేకాకుండా ఈ సంభాషణ అనేటువంటి ఈ పనిముట్టుని సువార్థీకరణకు ఎలాగా ఉపయోగించవచ్చో అనే సంగతులు తెలియజేస్తూ ఉన్నప్పుడు I usually get the same response, and that is this, that people here tell me, ఒకే స్పందన మాట్లాడిన వాళ్ళందరి దగ్గర నుంచి వస్తూ ఉంది. మీకు అర్థమైందా? ఈ స్టేట్మెంట్ అర్థమైంది కదా? భారతదేశంలో సంభాషణ సంస్కృతికి పరిచయం చేయడానికి, దైవికమైన సంభాషణ ఎలా చేయొచ్చో
చాలామందితో చేసామన్న సంగతి అమెరికాలో కొంతమందికి చెప్తుంటే అందరి దగ్గర నుంచి దాదాపుగా ఒకే స్పందన లభిస్తూ వచ్చింది. ఒకే మాట మేము వింటా ఉన్నాం వాళ్ళ దగ్గర నుంచి. అదేంటంటే, we need you to train us in America to do that same thing. We're not very good at it. ఇదేంటి ఈ సంగతులు అమెరికా దేశంలో మన వాళ్ళకు కూడా నేర్పడానికి మీరు అవసరం. మనం కూడా అందులో అంత నిష్ణాతులం కాదు కదా. మీరు భారతదేశం దాకా వెళ్ళి ఈ సంగతులు నేర్పుతున్నారా? మీలాంటి వాళ్ళు మన దేశానికి కూడా అవసరం అని అన్నారంట. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నానంటే, ఇన్నాళ్ళు మనకి సంగతి తెలియలేదా, మనకే తెలియకుండా పోయిందా అని బాధపడాల్సిన పరిస్థితి కాదు. ప్రపంచం అంతా దీన్ని నిర్లక్ష్యం చేసింది. అది అమ్మయ్య, ఇప్పుడు మనసు అంత హాయిగా ఉంటుందో. హోరా నాయన, ఇప్పుడు దాకా మనమే అనుకుంటున్నామే, అందరు ఇంతే ఉన్నారా, ఇక అట్టే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది. అక్కడికి వెళ్ళొద్దు, మళ్ళీ రిలాక్స్ అవ్వద్దు. సో దిస్ ఈజ్ అ యూనివర్సల్ ప్రాబ్లం. అందరూ ముఖ్యంగా యూనివర్సల్ ప్రాబ్లం అంటే, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, యూనివర్సల్ ప్రాబ్లం అంటే నాకున్నటువంటి అవగాహన మేరకు ఇది సిఓసిలోనే ఎక్కువ ఉన్నటువంటి ప్రాబ్లం. డినామినేషన్స్లో ఇలా లేదనుకుంటున్నాను నేను. మరి మీరు ఎవరంటే కరెక్ట్ చేయాలి ఇఫ్ ఐఎమ్ రాంగ్. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్లోనే ఈ ప్రాబ్లం ఉంది. మిగిలిన వాళ్ళలో వాళ్ళు వాక్యం లాస్ట్లో చెప్తారు, మనం ఫస్ట్లో చెప్పి రావద్దంటాం. వాళ్ళు లాస్ట్లో చెప్పి అక్కడ బంధించేస్తారు. ముందంతా సహవాస ప్రేమలు కనపడతాయి, మనకు ముందు ఉండవు, లాస్ట్లో ఉండవు. మనకుంటే ఒక్కటే ఉంటుంది. ఏంటది? వాక్యం ఒక్కటే. వాక్యం ఒక్కటే. అది ఎక్కడ దాకంటే బాప్తీసం ఇచ్చేదాకే. ఆ తర్వాత నీ కార్యక్రమాలు నువ్వు లెక్క చెప్పుకోవడం దేవునికి, నీకు దేవునికి సంబంధం, నాకేం సంబంధం లేదు. ఆదివారం రొట్టె విరగటం మాత్రం రావటం నీ బాధ్యత. రాలేదా నీ సంగతి నువ్వే చూసుకోవాలి. మనం చాలా వెనకబడి ఉన్నాం. రైట్. Well, that has led me to believe that this is of God, that the things we're discussing are really important. అయితే ఈ సంగతులు దైవికమైనవని జ్ఞాపకం చేసుకోండి. ఈ సంగతులు ఇంకా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ముందున్న మాట ఏంటంటే, మీలాంటి శిక్షకులు మా దేశానికి కూడా అవసరం అని చెప్పి అందరూ అంటున్నారు. ఎందుకంటే ప్రాబ్లం అక్కడ కూడా ఉంది కనుక అది దైవికమైన సంగతులు. ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి, వినాలి. And that it's not just India that needs to be better at this, but all of us who are... ఇది కేవలం భారతదేశానికి కోసం మాత్రమే, భారతదేశాన్ని మరింత మెరుగైన దేశంగా మార్చుకోవడం కోసం అనుకోబాకండి. ప్రపంచంలో అన్ని దేశాలు ఇదే సమస్యతో ఉన్నాయని జ్ఞాపకం పెట్టుకోండి. Believers around the world need to be better at this. ప్రపంచం అంతా ఈ విషయంలో మెరుగుపరచబడాల్సినటువంటి అవసరం ఉంది. Now, some may be in the room that don't remember, or others may be in the room who I didn't get to meet while I was there. But I want to remind you a little bit about what it is that I do. ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి బహుశా నేను అందరితో మాట్లాడలేదేమో, కొంతమంది నేను కలుసుకోలేదు కాబట్టి వాడికి తెలియలేదేమో. అయితే నేను నా పరిచర్యలో ఏం చేస్తున్నానో ఒకసారి మరలా గుర్తు చేయాలని అనుకుంటా ఉన్నాను. కొత్త వాళ్ళు ఎవరు? I spend most of my time working for an organization called Made in the Streets. నేను నా జీవితంలో ఎక్కువ సమయాన్ని మేడ్ ఇన్ ద స్ట్రీట్స్ అనేటువంటి ఒక సంస్థ కొరకు నా సమయాన్ని నేను వాడుతూ ఉంటాను. In Kenya. అది కెన్యా దేశంలో ఉన్నట్టు పనిచేస్తున్న సంస్థ. And what we do at Made in the Streets is we find children in Nairobi, Kenya who are living on the streets. We rescue them from the streets and we try to get them into families, healthy, happy, loving families. నైరోబి ప్రాంతంలో కెన్యా దేశంలో ఉండే ప్రజల పట్ల మేము ఏం చేస్తామంటే, అక్కడ వీధుల్లో సంచరించేటువంటి బాలులను, పిల్లలను తీసుకొని వాళ్ళ నక్కును చేర్చుకొని ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పంచగలిగేటువంటి కుటుంబాలను కనుగొని ఈ పిల్లల్ని ఆ కుటుంబాలకి అప్పచెబుతాం. ఎంత పిచ్చోళ్ళు కదా వాళ్ళు.
చక్కగా ఒక ఆర్ఫన్ హోమ్ పెడితే అయిపోయింది దీనికి. ఎంత సింపుల్ పరిష్కారం. ఆర్ఫన్ హోమ్ పెట్టి, లేకుంటే చిల్డ్రన్ హోమ్ పెట్టేసి పిల్లలందరినీ ఒక చోట పెట్టి వాళ్ళకి కావాల్సిన అన్నింటినీ ఇచ్చేస్తే ఎంత సింపుల్ పరిష్కారం అది. ఈ పిచ్చోళ్ళకి తెలియట్లా. పిల్లల్ని గృహాలకు పంపిస్తారంట, ఒక మంచి కుటుంబానికి ఆ కుటుంబాలకు చేరుస్తారంట. ఏమనిపిస్తుంది? ఏది ఏది మంచి పరిష్కారం అంటారా? ఏది? ఆర్ఫన్ హోమ్ కదా. అది ఎంత దైవికమైన పరిష్కారం. అంటే నేను ఆర్ఫన్ హోమ్ చిల్డ్రన్ గురించి నేను నెగిటివ్గా మాట్లాడలేదు. దే ఆర్ బ్లెస్డ్ మినిస్ట్రీస్. కానీ మరింత మెరుగైంది ఏదంటే మన కుటుంబాలలో ఒకరికి స్థానాన్ని కల్పించడం. అది దైవికమైనటువంటి సంస్కృతి. ఎందుకనో మనకు అది 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 మనకు అబ్బలేదు, మనం అది నేర్చుకోలేదు అంటాను నేను. మీరేమంటారు? అది చాలా భారంగా ఉంటుందా, భాగ్యంగా ఉంటుందా? మొదట చెప్పండి. ఫస్ట్ భాగ్యం చెప్పకండి, ప్రిన్సిపల్ చెప్పొద్దు నాకు, మనం చేసేది చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా ఇంటికి ఎవరిని వచ్చి బ్రదర్ ఒక అబ్బాయిని ఇంట్లో ఉంచుకున్నాను. ఎంత కష్టం తెలుసా? ముందు ఏమనిపించింది అంటే దేవా అనిపించిదా? నీ ప్రేమను కనపరుస్తాను, నాకు ఎంత ధన్యత ఇచ్చావా అని అంటానా? అంటే అట్టంటే మళ్ళీ మనల్ని తప్పుడు అంటారు కదా. అంటే అనడం లోపల ఉంటుంది అన్నమాట. అది లోపల ఉంటుంది, బయటికి రాదు. రకరకాల వికారమైనటువంటి ఆలోచనలన్నీ వస్తాయి. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? తలపై ఏమేమంటుందో మళ్ళీ ఇంట్లో. నెక్స్ట్ టైం ఫస్ట్ అసలు సమస్యలు అదే. అది ఇంకా అక్కడి నుంచి స్టార్ట్. సో ఇక్కడ ఆ కల్చరు మనలో లేదు, మన కుటుంబాల్లో కూడా. కానీ దేవుడు కోరుకుంటుంది అది. ఇది కష్టమైనటువంటి సందర్భాల్లో ఆర్ఫన్ హోమ్స్, చిల్డ్రన్ హోమ్స్ వచ్చినాయి. అవి నడిపిస్తున్న వాళ్ళకి శతకోటి వందనాలు. నిజంగా వాళ్ళు చాలా భారంగా పనిచేస్తున్నారు. అయితే అసలు చేయాల్సింది ఇది, మేడ్ ఇన్ ద స్ట్రీట్స్. రైట్, వాళ్ళకి ఆ పిలుపు ఉంది. దేవునికి స్తోత్రం. అంటే జస్ట్ ఒక పాయింట్ టచ్ చేద్దాం ఉద్దేశం. Now, the Kenyans do most of the hard work. What we do here in America is we try to raise money. So అయితే కెన్యా దేశస్తులు చాలా కష్టపడుతున్నారు దానికోసం. అంటే పని చేస్తూ కష్టపడుతున్నారు. మేము ఇక్కడ అమెరికాలో చేసేది ఏంటంటే ఫండ్ రైజ్ చేసి పంపించడమే. అంతవరకు మేము చేసే పని. మనకు కష్టమైన పని ఏంటి? మనకు కష్టమైన పని ఏంటి? కష్టమైన పనా? తీసుకోవడం కష్టమైన పనా? మనకి ఫండ్ రైజ్ చేయడం కష్టమైన పని, కానీ వాళ్ళ దేశంలో ఫండ్ రైజ్ చేయటం చిన్న పని. అందుకే ఆయన అంటున్నాడు కెన్యా దేశస్తులు చాలా కష్టపడుతున్నారు దీనికోసం. ఆ క్రెడిబిలిటీ వాళ్ళకి ఆపాదిస్తున్నారు. మన దేశంలో కూడా ఇన్ని పరిచర్యలు జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళు పంపించే డబ్బును వాళ్ళు ఎప్పుడు చూడరు. మేము ఇచ్చేది డబ్బులే, కానీ మీరు అక్కడ 100 మందికి 1000 మందికి స్వార్థ ప్రకటిస్తున్నారే, అందుకు మీరు ధన్యులని మన దేశంలో వాళ్ళందరినీ వాళ్ళు మెచ్చుకుంటుంటారు. ఆ పనికి వ్యాలిడీ ఇస్తారు వాళ్ళు, మనం డబ్బులకు వాల్యూ ఇస్తాం. అంతే తేడా. అంటే ఎంతకంటే మీరు డబ్బు పంపకపోతే మనం పని చేయలేము ఇక్కడ అని చెప్పి అంత. they can do that really important work in the name of Jesus. కానీ యేసు ప్రభు నామంలో వారే చాలా గొప్పగా శ్రమిస్తున్నారు, పని చేస్తున్నారు. And I've learned some things as a fundraiser over the years. I've learned how important conversation is. అయితే ఇన్ని సంవత్సరాలుగా ధనాన్ని ఈ పరిచర్య కొరకు నేను సమకూర్చేవాడిగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎదురు వాళ్ళతో మాట్లాడే సమయంలో సంభాషణ ఎంత విలువైందో నాకు అర్థమవుతా ఉంది. ఫండ్ రైజ్ చేసేటప్పుడు అవతల వ్యక్తితో మాట్లాడాలి కదా, ఆ మాట్లాడే విధానం ఎంత ప్రాముఖ్యమైందో నేను గ్రహించగలుగుతున్నాను ఈ పరిచర్యలో. Fundraising.